దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సర్దార్ పటేల్ రోడ్లోని కార్యాలయాన్ని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 12:47 ప్రారంభించున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామితో పాటు వివిధ పార్టీల ఎంపీలు, నాయకులను ఆహ్వానించారు. తొలుత ముఖ్యమంత్రి పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరిస్తారని, అనంతరం కార్యాలయాన్ని ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఢిల్లీ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. కార్యాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా సిద్ధమైపోయాయి. ఒకసారి చూద్దాం. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మోదీ వ్యతిరేక శక్తులను కూడగట్టుకుని కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేలా వ్యూహ రచనలు చేస్తున్నారు. 4 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్తో కలిసి పోటీ చేస్తామని చెప్పిన కేసీఆర్ ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు. నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక ఆఫీసును ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని మొదలుపెట్టారు. 12 మంది ఋత్వికులు ఢిల్లీలో రాజశ్యామల యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. ఆపై పుణ్యహవచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలతో రాజశ్యామల యాగ నిర్వహణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి తన ఛాంబర్లో కూర్చుంటారని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఇప్పటికే బీఆర్ఎస్ కార్యవర్గం, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులను కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. రాష్ట్రం నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ ఆదేశాల మేరకు పలువురు నాయకులు సొంత ఏర్పాట్లు చేసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఇదిలా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి భావ సారూప్య పార్టీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారు. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామితో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ తదితరులు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తొలగించారు. సర్దార్ పటేల్ రోడ్డులోని పార్టీ ఆఫీస్ ఎదుట వెలిసిన ఫ్లెక్సీలను ఎన్డీఏసారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఆఫీసు రోడ్డులో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటికి అనుమతి లేకపోవడంతో ఫ్లెక్సీలను తొలగించినట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తెలిపారు. ఫ్లెక్సీలు తొలగింపుతో పార్టీ ఆఫీస్ బోసిపోయింది.
12:37 నుంచి దాదాపుగా కూడా 12:47 వరకు ఒక సుముహూర్తాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుముహూర్త సమయంలో ముందుగా జెండాను ఆవిష్కరించి అనంతరం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కూడా కేసీఆర్ కి సంబంధించినటువంటి ఛాంబర్ లో ఆయన కూర్చుంటారు. అనంతరం కూడా అక్కడికి వచ్చినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సర్దార్ పటేల్ రోడ్లోని కార్యాలయాన్ని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 12:47 ప్రారంభించనున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమారస్వామితో పాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, నాయకులు కూడా ఆహ్వానించారు. తొలుత ముఖ్యమంత్రి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని, అనంతరం కార్యాలయాన్ని ప్రారంభిస్తారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారని చెప్పారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు కమలాకర్, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణయ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి, ఎంతవరకు ఎలా వచ్చే ఏర్పాట్లు, ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ రాజశేఖర్. నూతన కార్యాలయానికి, భారత రాష్ట్ర సమితి నూతన జాతీయ కార్యాలయానికి సర్వం సిద్ధమైపోయింది. మధ్యాహ్నం 12:47 సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గణనీయంగా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా ప్రశాంత్ తో పాటు పలువురు మంత్రులు నేరుగా కూడా పర్యవేక్షిస్తూ దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు, ప్రారంభోత్సవానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి పార్టీ కార్యాలయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ప్రారంభించబోతున్నారు. అయితే మధ్యాహ్నం ప్రారంభించబోయేటువంటి కార్యాలయానికి సంబంధించి ఇటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు, దాంతో పాటుగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ ఏదైతే కార్యక్రమానికి రాబోతున్నారో ముందుగా పార్టీ యొక్క జెండాను ఆవిష్కరించి అనంతరం కూడా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ తన యొక్క క్యాబిన్ లో వెళ్లి కూర్చుంటారు. క్యాబిన్ కి ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. దాంతో పాటుగా ఈరోజు మనం క్లియర్ గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది నేతలు కూడా పార్టీలో చేరబోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీలో చేరబోతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గం అంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. మంత్రి గంగుల కమలాకర్ తో పాటుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దాంతో పాటు మంత్రి మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కవితా రెడ్డి, సత్యవతి రాథోడ్ తో పాటుగా పలువురు మంత్రులు, వేముల ప్రశాంత్, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. దాంతో పాటుగా స్థానిక తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కార్పొరేట్ చైర్మన్స్ తో సహా ఢిల్లీకి చేరుకున్న పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. తెలంగాణ భవన్ లో ఏ విధంగా ఉత్సవాలు నిర్వహిస్తారో అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి నూతన కార్యాలయ భవనానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ లో కూడా అదే విధంగా చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సో వివిధ కేసీఆర్ కుటుంబానికి సంబంధించి దాదాపు అందరూ చేరుకున్నట్టే ఒక కేటీఆర్ మాత్రం ఇప్పటికీ చేరుకోలేదు. మరి మంత్రి కేటీఆర్ ఎందుకు చేరుకోలేదు, ఐటీ శాఖ మంత్రి ఎందుకు చేరుకోలేదు, కేసీఆర్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ ఎందుకు వెళ్ళలేదు అన్నటువంటి ప్రశ్నలు మాత్రం మొదలవుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడతా ఉన్నాయి. కేటీఆర్ వెళ్తారా లేదా అన్న సస్పెన్షన్ మాత్రం వేయకూడుతుంది. ఇప్పటికీ కేటీఆర్ కి సంబంధించి అఫీషియల్ షెడ్యూల్ లో మాత్రం ఎక్కడికి వెళ్ళేది లేదు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు ప్రారంభోత్సవానికి సంబంధించి మాత్రం పూర్తి సర్వస్వం సిద్ధమైపోయింది. మధ్యాహ్నం సమయంలో ప్రారంభోత్సవానికి అన్ని సర్వం సిద్ధమైపోయాయి. రాజశేఖర్, రైట్ ప్రణయ్, అఖిలేష్ యాదవ్ వీళ్ళతో పాటు మమతా బెనర్జీ గతంలో ఆమెతో కూడా, ఎందుకంటే మోదీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆమెను కూడా కలుపుకునే అవకాశం ఉందా, లేకపోతే ఆమెను ఏమైనా ఆహ్వానించినట్లు ఏమైనా మనకు సమాచారం ఉందా?
దాదాపు సీఎం కేసీఆర్ ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి ఎవరైతే అపోజిట్ గా ఉన్నారో మమతా బెనర్జీతో పాటుగా వివిధ నాయకుల్ని కూడా కేసీఆర్ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు సినీ ప్రముఖుల్ని కూడా కొందరిని కేసీఆర్ పిలిచినట్టుగా తెలుస్తుంది. ఈ పార్టీకి సంబంధించి దీంతో పాటు కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి, అంటే వివిధ పార్టీలలో క్యాడర్స్ లేకుండా అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల్ని, దాంతో పాటు మనం చూసుకుంటే కొన్ని పార్టీలకు సంబంధించి నేషనల్ పార్టీ కావచ్చు, లోకల్ పార్టీ కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కూడా సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ వీళ్ళు చేరితే ఖచ్చితంగా కూడా సీట్ పెద్ద ఎత్తున కూడా వీళ్ళకి సీట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళందరినీ కూడా సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రణయ్.